మెగా డిఎస్సి మీద కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారు, అంతా కరెక్ట్గానే చేశామంటూ ఒక బాధ్యతాయుతమైనటువంటి వివరణే ఇప్పించింది ప్రభుత్వం తన వైపు నుంచి. దీనికి ఆన్సర్ ఆరోపణలు కాకుండా ఆన్సర్ ఇటు వీళ్ళు చెప్పాల్సింది డిఎస్సి వాళ్ళు. మెగా డిఎస్సి పారదర్శకంగా జరిగిందని ఆధారాలతో వాస్తవాలను చూపుతున్నా కొందరు కావాలని తప్పుడు సమాచారాన్ని పదే పదే ప్రచారం చేస్తున్నారని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ తమీం అన్సారియా ఆవేదన వ్యక్తం చేశారు. సచివాలయం శుక్రవారం శాప్ ఎండి భరణితో కలిసి విలేకరులతో మాట్లాడారు. గడిచిన కొన్ని నెలలుగా మెగా డిఎస్సి పారదర్శక నిబద్ధతపై ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికే 3 సార్లు వివరణ ఇచ్చాం. మెరిట్ ఎంపిక జాబితాలను వెబ్సైట్లో అందరికీ అందుబాటులో ఉంచాం. ఎవరైనా పరిశీలించుకోవచ్చు. పరిశీలన లేకుండా డిఎస్సి మీద తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నారు. పాఠశాల విద్యాశాఖ తరఫున ఎప్పటికప్పుడు ఖండనలు ఇస్తూనే ఉన్నాం. డిఎస్సిలో ఎంపిక కానీ అభ్యర్థులు ఎవరికో అన్యాయం జరిగిందంటే అసత్యాలు ప్రచారం చేస్తున్నారు అన్నటువంటిది హైలైట్ చేశారు. మరోవైపు అక్టోబర్లో మరొక డిఎస్సి రెడీ, ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి అన్నటువంటి విషయాన్ని చెప్పుకొస్తున్నారు. తద్వారా మీరు ఇప్పుడు అనవసరంగా గొడవ పడితే రేపు పొద్దున ఉద్యోగ అవకాశాలు కోల్పోతారు, సైలెంట్గా ఉండండి, మళ్ళీ డిఎస్సి రాసుకోండి అన్నటువంటి పరోక్షంగా చెప్తున్నారు. ఇక్కడ డిఎస్సి అంశంలో ఎదురైన సమస్య ఏంటంటే మీరు రికార్డుల ప్రకారం కరెక్ట్గా చేశారు. జీవో మొదట ఒక జీవో ఇచ్చి ఆ జీవో ద్వారా రిక్రూట్మెంట్ చేసి ఆ తర్వాత ఆ జీవోలు రద్దు చేయడము, ఇది రాజకీయ పరంగా అసలు సమస్య. అర్హులు అని చెప్పి ఒక జీవో ఇచ్చి మళ్ళీ ఇకపైన అర్హులు కాదు అని చెప్పడం అంటే ఏంటి? వాళ్ళ కోసం మాత్రమే, కొంతమంది నియామకాల కోసం మాత్రమే ఆ నిబంధనలు మార్చారని కదా. ఇది కదా అసలు పాయింట్.